ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ చంద్రబాబుకు రేవంత్ లేఖ. డ్రగ్స్ సైబర్ క్రైమ్ నియంత్రణకు వీడియో చేయాలి, చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ప్రజా సమస్యలు పరిష్కరించాలి, పాలనలో మార్పు కనిపించాలన్న చంద్రబాబు. ఏపీలో మహిళల అదృశ్యంపై కేబినెట్లో చర్చించిన నిర్ణయం, ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న పవన్ కళ్యాణ్. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ, కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు. యువత గంజాయి కేసుల్లో ఇరుక్కొని జైల్లో మగ్గుతున్నారు, 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్న హోంమంత్రి అనిత. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, 8వ వైఎస్ జయంతి కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం. టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, 3035 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశం. రాహుల్ వ్యాఖ్యల్లో తప్పే ఉంది, రికార్డుల్లోంచి ఎందుకు తొలగించారన్న రేణుకా చౌదరి. ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారు, 11 ముస్లింల ఇళ్లు నేలమట్టం అయ్యాయన్న ఎంపీ అసద్. పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్న పత్రం, నీట్ పీజీ నిర్వహణకు కీలక నిర్ణయం. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తాం, 3 సార్లు కాంగ్రెస్ 100 సీట్లకే పరిమితమైందన్న మోడీ. నీట్పై లోక్సభలో చర్చించాలి, ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. ఎన్డీఏ హయాంలో చేపట్టిన నిర్మాణాలు కూలుతున్నాయి, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలన్న కేసీ వేణుగోపాల్. రాహుల్ ఏం తప్పుగా మాట్లాడారో చెప్పాలి, రికార్డుల నుంచి తొలగించడం విచారకరమన్న ఉద్ధవ్ ఠాక్రే. ఈవీఎంలను తొలగించే వరకు పోరాటం ఆగదు, ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ సర్కార్కు లేదన్న అఖిలేష్. కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ, వారంలోపు వివరణ ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ. తిరుమల శ్రీవారి సేవలో స్మృతి మందాన, ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు. యూపీ హత్రాస్లో పెను విషాదం, తొక్కిసలాటలో 100 మందికి పైగా దుర్మరణం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 11 మంది మావోయిస్టుల మృతి. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కేసులో దర్యాప్తు ముమ్మరం, 5 నిందితులపై ఛార్జ్షీట్ విడుదల. ఎయిర్ ఐరోపా విమానానికి తప్పిన ప్రమాదం, నాటల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్. ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్ ని దాటేసిన సంస్థ మాజీ సీఈఓ బాల్మర్. భారత్ శ్రీలంక ఆతిథ్యంలో 2020 టీ20 ప్రపంచ కప్ స్వరూపాన్ని ప్రకటించిన ఐసీసీ.